నాలుగు శరవాయువు సహాయం ప్రార్థన చేస్తాం. తండ్రి, ప్రేమ కలిగిన దేవ, ఈ ఘనమైన నామాన్ని బట్టి హృదయకాల సమయంలో అందరినీ సజీలుగా ఉంచిన ఈ వాక్య వ్యాకరాల నుంచి మాతో మాట్లాడమని కలిగించి మనసు వాక్యానికి లోబడే మనసు అందరికీ తెలుసు. యేసయ్య నామములో ప్రార్థించి ఇందులోనే మూడవ ఆ ఉత్సాహ విసిరి దాని పరిమళములు ఆ ఉత్సాహ వనం అంటే తోట అని చెప్పి అందరికీ తెలుసు కదండి. చాలా మంది వనాలు వేసుకుంటారు, రకరకాల వనాలు తోటలు చేసుకుంటారు. ఇందులో మంచి ఫలాలు తీసుకొని వాటిని తినాలి అని తీసుకుంటారు. అందుకనే ఇది ఉత్సాహ వనము అనేది చూస్తుంది, సంఘాన్ని చూస్తుంది. సంఘంలో మరి ఉన్న వాళ్ళందరూ కూడా మంచి ఫలాలు ఫలించే వాళ్ళగా ఉండాలని వాక్యం తెలియజేస్తుంది. దాని పరిమళములను జ్ఞాపకం చేసి, పరిమళం అంటే వాసన, పువ్వులకి రకరకాల వాసన, మల్లె పువ్వు రకమైన వాసన, గులాబీ పువ్వు ఒక రకమైన వాసన, మరి రకరకాల వాసన కదండి చూస్తూ ఉంటాయి. అంటే అన్ని రకాల పరిమళాలు విశ్వాసంలో ఉండాలని చెప్పి దేవుడు ఆశపడి ఉన్నాడు. అందుకనే దేవుడు ఆశపడి మరి ఆ ఫల వనాలని నాటు. వనం అంటే ఏంటంటే సంఘం. సంఘం అనేది సంఘంలో ఉన్న అందరూ కూడా ఎలా ఉండాలంటే మంచి ఫలాలు ఫలించే వాళ్ళు కానీ మంచి వాసన ఇచ్చేవారుగా ఉండాలని దేవుడి ఉద్దేశం. కనుకనే యెషయా గ్రంథంలో రాస్తున్నాడు. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 1-2 వచనాలు చూడండి. మొదటి వచనం ఆ ప్రియుని గురించి పాడదలు వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టమైన వారి గురించి పాడదలు వినుడి. సత్తువ భూమి గల కొండ మీద ఆ ప్రియుని ద్రాక్ష తోటను వింటారు. ఆయన దానికి బాగా తగి పాడలు ఏది శ్రేష్టమైన ద్రాక్ష 7వ వచనం కూడా చదువు. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష మనుషులు ఆయనకి ఇష్టమైన వనం. కనుక మనము దేవుని సంఘంలో మనం ఎలా ఉండాలంటే ఆయన వనము వనం ఇస్తున్న వాళ్ళు ఎలా దాంట్లో చూస్తున్నారో ఆయన సంఘంలో ఉన్న మనం అందరం కూడా ఎలా ఉండాలని కూడా అంటే ఒక మంచి ఆయనకి ఇష్టమైన వనంలా ఉండాలని కనుకనే
తోట వేసుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా ఏం చేస్తారు? తోట వేసుకున్న వాళ్ళందరూ ఏం చేస్తారు? మనకి ఎవరికి తోటలు లేవు కదండి, మనం కొద్దిగా ఆలోచించి తోటలు వేసుకున్న వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారు కదా, తోట చుట్టూ అందులోకి ఏడులు ఏమి రాకుండా చుట్టూ కట్ చేస్తారు, లేదంటే ప్రాణాలు కడతారు. కట్టి ఏం చేస్తుంటారు? రోజు వెళ్ళి ఆ తోటలో ఉన్న మొక్కలన్నీ ఎలా ఎదుగుతున్నాయో అన్ని చూసుకుంటూ సంతోషంగా ఉంటామట. అలాగే దేవుడు కూడా ఏం చేస్తాడంటే మనల్ని సంఘంలో పెట్టి, సంఘంలో మనం ఎలా ఉండాలంటే మంచి మొక్కలుగా ఉండాలి. మంచి మొక్కలు చూసినప్పుడల్లా ఆ తోట వాళ్ళకి ఎలా ఉండదు, చాలా చాలా సంతోషం. అందుకనే ఎవరైతే ఆ మొక్కలాగా ఉండి ఎదుగుతూ ఉంటారో వాళ్ళని దేవుడు ఏం చేస్తాడంట రాస్తున్నాడు. యెషయా గ్రంథము 27వ అధ్యాయం. యెషయా గ్రంథము 27వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం. ఆ దినమున మనోహరమగు ఒక ద్రాక్ష వనమును దాని గూర్చి పాడుడి. యెహోవా అను నేను దాని బాగు చేయుచున్నాను. ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను. ఎవడూ దాని మీదకి రాకూడనట్లు నివారాత్మకు దాన్ని కాపాడు. తోట వేసుకున్న వ్యక్తి ఎప్పుడు ఎలా ఉంటాడంటే తోటకి ఎంతో భద్రత ఉంటాడు. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం యెహోవా అను నేను దాన్ని బాగు చేయుచున్నాను. ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను. దేవుడు తోట వేసినప్పుడు ఆ తోటకి కావాల్సిన అన్ని కూడా ఆయన ఏర్పాట్లు చేస్తాడు. కనుకనే తోటలో ఉన్న మొక్కలన్నీ కూడా బాగా ఎదుగుతున్నప్పుడే తోటలో ఉన్న మొక్కలన్నీ కూడా ఆ నీరు పీల్చుకుని ఆ నీరు ద్వారా అవి మంచి ఫలాలు ఫలించేస్తున్నప్పుడు చాలా సంతోషం. అలాగనే దేవుడు వాక్యం వింటున్నప్పుడు మనం కూడా ఎలా ఉండాలంటే దేవుడు వాక్యానుసారంగా జీవించాలి. వాక్యం వింటూ ఉంటాం కానీ మనకు నచ్చినట్లుగానే జీవిస్తూ ఉంటాం మనం. అలా జీవించినట్లయితే దేవుడికి ఏమాత్రం కూడా సంతోషం ఉండదు. ఒకసారి ఒక దైవజనుడు జరిగిన సంఘటన చెప్పారు. ఒక క్రైస్తవ విశ్వాసి వాళ్ళ మందిరానికి వచ్చి వాళ్ళ మందిరానికి వస్తున్నప్పుడు ఆయనకు ఒక తోట ఉందండి, పొలం ఉందండి. ఆ పొలంలో రోజు నీళ్లు పెట్టుకుని వస్తా ఇంటికి వచ్చేసేవాడు. మరుసటి రోజు వెళ్ళి చూసేవాడికి ఆయన దాంట్లో నీళ్లు ఉండేవి కదండి. ఇది రోజు వెళ్ళి బోర్ వేసుకుని నీళ్ళు పెట్టుకోడండి. వెళ్ళి పెట్టుకుని వచ్చేసేవాడండి. మళ్ళీ మరుసటి రోజు వెళ్ళి చూసినప్పటికి ఆ పొలంలో నీళ్లు ఉండేవి కదండి. అప్పుడు ఏంటి ఎలా జరుగుతుందని చెప్పి చూస్తే కింద అతను పొలానికి కింద వ్యక్తి ఏం చేశాడంటే ఈ నీళ్లు పెట్టుకుని వెళ్ళిపోయిన తర్వాత గట్టు పెట్టేసి ఆ నీళ్ళని దాంట్లో పెట్టేసి అలా చేస్తే ఆయనకి చాలా కోపం వచ్చిందండి. సర్పంచ్ దగ్గరికి వెళ్దాం, లేదంటే ఎవరైనా ఇలా చేస్తానని చెప్పి గొడవపడదాం చూస్తుంటే ఈ విశ్వాసానికి రోజు ప్రారంభం చేస్తుంటే గొడవపడతాది బాగా వాక్యం చెప్తారు. చెప్తుంటే రోజు ఇలా చేస్తుంటే ఎక్కడ రోజు వచ్చి సేవకుడు చెప్పాడు. సేవకుడు ఆయన రోజు ఇలా చేస్తాడంట కదా, వచ్చి రేపు వెళ్ళి ఫస్ట్ ఆడికి చెప్పి తర్వాత నీరు అన్నాడు. అదేంటంటే ఫాస్ట్ గారు అలాంటి చెప్తున్నారు అన్నాడు. కాదు అలా చేస్తారు. ఇవి రోజు వెళ్ళి ఫస్ట్ అందరు నింపేసి తర్వాత దాన్ని పెట్టుకొని రావాలి. పెట్టుకుని అలాగే వెళ్ళాడు. చెప్పడం తిరిగి ఉండదు కానీ నాకు ఏదో కష్టం. దేవుడు వాటిని లోబడాలి కదా. కింద పొలాలకు నీళ్లు పెట్టేసి పొలంలో నీళ్లు ఇటు మళ్ళీ కింద పొలం వాడు ఏం చెప్పాడంటే నీళ్ళు పెట్టుకున్నా చూసినప్పటికి ఇది ఇంకా చక్కగా ఉండదండి. చూసినప్పటికి ఆశ్చర్యం వేస్తుందండి. దాంట్లో నీళ్ళు బాగున్నాయి అందుకని నీళ్ళు పెట్టాడు. మళ్ళీ మరుసటి రోజు ఇచ్చినట్టు మరుసటి రోజు కూడా కొన్నాళ్ళు ఉంటాయి. ఇప్పుడు మొదటి రైతు దగ్గరికి వచ్చి
ఆ దాంట్లో కూడా నీళ్ళు పెడతారా మీరు పెడుతున్నారు మరి ఆ దాంట్లో పెట్టుకుని మీరు ఎలాగ తీసుకోవాలి మీ దాంట్లో పెట్టేసి నేను ఎసుకుని నమ్ముకున్నాను గొడవ పడకూడదని నీకు గొడవ పడడానికి మా ఒక సేవకుడు చెప్పాడు ఏం చెప్పాడంటే బోర్ కొట్టించుకోవాలి నాకు డబ్బులు నా దగ్గర డబ్బులు లేక నీ దాంట్లో నుంచి నీళ్ళు పెట్టేస్తున్నాను ఈసారి కరెంట్ బిల్ ఎంత వస్తే అంతా నేను కూడా తెలిసాకున్నట్టు సరే అతను ఎంత మార్పు వచ్చేసింది రోజు దొంగిలించేవాడు ఇప్పుడు ఏం చేస్తానన్నాడు కరెంట్ బిల్ ఎంత వస్తే అంత నేను మన ఇద్దరు సరి సమానం కట్టాను మనకు నిజంగా జరిగింది కథ కాదు ఎందుకు విషయం చెప్తున్నానంటే మన దేవుడు ఎలాంటి దేవుడు ఇక్కడ మనం చూస్తున్నాం ఎక్కువ నేను దాన్ని పాపు చేయించున్నాను నేను దానికి నీరు కట్టుతున్నాను ఎవడను దాని మీదకి రాకుండా దివారాత్మ దానికి ఎవరు కాపాడుతారు దివారాత్మ అంటే మొదటి కీర్తనలో చెప్తున్నాడు మొదటి కీర్తన చదవండి ఎవరైనా మనందరికి తెలిసిన వాక్యం దుష్టుల ఆలోచన చెప్తున్న నడవక పాపుల మార్గమున నిలువక అపహాస్యులు కూర్చుంటే చూడక కానీ యెహోవా ధర్మశాస్త్రం దివారాత్మను దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అతడు నీటి కాలంలో వాకు వాడక కాలం నుండి మొదలైనటువంటి దేవుడు వాక్యం విని వాక్యానుసారం జీవితాలు ఎలా ఉంటాయంటే ఆశీర్వదించబడతాయి వాక్యం విని అందులో మనకు కొంత నచ్చింది తీసుకొని కొంత నచ్చని వదిలేస్తే మనం ఎలా ఉంటామంటే ఫలాన్ని ఫలించు కనుక ఇక్కడ ఏమంటాడంటే యెహోవాను నేను దానికి పాపు చేస్తున్నాను ఎవడను దాని మీదకి రాదు దివారాత్మను దాన్ని కనుక మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే మనం ఒకవేళ కొన్ని విషయాల్లో మర్చిపోయి నిద్రపోయే పరిస్థితికి వెళ్ళి ఉంటాం కానీ మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే 121 కీర్తనలో చెప్తున్నాడు 121 కీర్తన 4-5 వచనాలు ఇశ్రాయేలుని కాపాడేవాడు కుంటివాడు నిద్రపోడు యెహోవాయే నిన్ను కాపాడేవాడు నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉంది దేవుడు ఎలా కాపాడతాడట ఇద్దరు పంపం కానీ మన దేవుడు ఎలాంటి దేవుడు ఇద్దరు పాపలు చాలా మంది దేవుడు దేవుడు లేదు మన దేవుడు ఎలాంటి దేవుడు మనం గ్రహిస్తే ఆయన మనల్ని ఏం చేస్తాడట తొలిపడు నిద్రపోవడం ఆయన మనల్ని ఎప్పుడు కూడా కాపాడు ఇక్కడ మనం చదువుకున్న వచనాల్లో మనం యెహోవా అను నీరు దాన్ని ఆపుచే ప్రతి నిమిషంలో దానికి నీరు కట్టుచున్నారు ఎవడనో దాని మీదకి రాకున్నట్లు దివారాత్మను దాన్ని ఎవరైతే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటారో ఎవరైతే దేవుని వాక్యంతో అపాసం కలుగుతారో వాటి జీవితాలు అంటే దేవుని వాక్యంతో సంబంధం లేకుండా వాళ్ళు కూడా ఏదో లోకంలో కానీ దేవుని వాక్యాన్ని ఎవరైతే ధ్యానిస్తారో వాళ్ళ జీవితాల్లో దేవుడు ఏమంటాడంటే ఎవరైతే దేవుని వాక్యానుసారంగా వాళ్ళ జీవితాలు గడుపుతూ విశ్రాంతి దినాలని ఆచరిస్తూ వాటిని పరిశుద్ధంగా సన్మానిస్తూ ఉంటారో వాళ్ళని ఎలా కాపాడారంటే దేవికాండంలో జరిగింది దేవికాండం 26 అధ్యాయం మీరు విగ్రహము చేస్తారు విగ్రహ పుట్టినది కానీ నీవు పెట్టి మీరు సాగిలపడటకు ఏదో ఒక రోగుగా చక్కగా నేను మీ దేవుడైన యెహోవాను
మీరు నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలెను. నా పరిశుద్ధ మందిరమును సన్మానించు. నేను యెహోవాను. ఇక్కడ ఏమంటాడంటే, నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలెను. నా పరిశుద్ధ మందిరమును సన్మానింపు. నేను యెహోవాను. ఎవరైతే ఇలాగా దేవుడి వాక్యానికి భయపడుతూ ఉంటారో, చేతి చూపిస్తుంటారో, వాళ్ళకి మీరు ఏం చేస్తానంటాడంటే 5వ వచనము 6వ వచనం, మీ ద్రాక్ష పండ్ల కాలం వరకు మీ తూర్పు స్నానం నుంచి మీ దేశంలో నిర్భయంగా నివసించండి. నేను మీకు క్షేమం కలిగేసి మీకు పండుకున్నప్పుడు ఎవడను మిమ్మల్ని భయపెట్ట ఆ దేశంలో లేకుండా ఈ దేశంలో దేవుడు ఎలాంటి వాగ్దానాలు ఇశ్రాయేలు ప్రజలకు ఇస్తున్నాడో మనం చూస్తున్నాం. నేను నియమించిన విశ్రాంతి దినాన్ని మీరు ఆచరించి నా పరిశుద్ధ మందిరం మీరు సంపాదించినట్లయితే నేను ఏం చేస్తానంటాడు, ఈ ద్రాక్ష తోటలు చక్కటి ఫలాలు ఇస్తాయి. మీరు ఆ దేశంలో క్షేమంగా ఉంటారు. మీరు పట్టుకున్నప్పుడు ఎవరు బయటను లేకుండా మీరు పట్టుకుంటారని చెప్తాడు. అంటే చాలా మంది జీవితాల్లో రకరకాల భయాలతో ఉంటారు. దేవుని వాక్యానికి భయపడి మనకి ఏ భయం లేకుండా ఆయన మనకు ఏం చెప్తున్నాడంటే, భయ మాటలు మనం మీరు విగ్రహములలో ఆ దినాల్లో విగ్రహాలు చేస్తున్నారు. ఈ దినాల్లో విగ్రహం ఏంటి? మనిషి మనం ఎవరైనా విగ్రహాలు చేసుకుంటామా? మనకి ఏమైనా విగ్రహాలు ఏంటి విగ్రహం అంటే మనకి రాస్తున్నాడు. కొలసీలకు రాసిన పత్రిక 4 వచనాలు 3 వచనాలు. మీరు క్రీస్తుతో కూడా లేకపోయిన వారైతే పైన వాటిని వెతుకుని అక్కడ క్రీస్తు దేవుడు కృపాసం తీసుకున్నాడు. పైన వాటి మీదనే కానీ సంబంధమైన వాటి మీద పెట్టుకుంటుంది. ఈ జీవము క్రీస్తు కూడా దేవుని మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆయనకు కూడా దేవుని పెట్టమైన మనము ఎలా ఉండాలన్నది రాస్తాడు. కాబట్టి భూమి ఉన్న మీ అవయవం చాలా దురాశలు, విగ్రహారాధన ధనాపేక్షలు చంపివేయండి. వాటి వల్ల దేవుడు అవిధేయుల మీదకి వచ్చిందని చెప్పి దేవుడు వాక్యం. కనుకనే మనం చదువుకున్న ఈ పరమ గీతాల్లో దేవుడి యొక్క వాక్యం మనం చూసినట్లయితే, నా ఉద్యానవనం మీద విసురుడి, దాని పరిమళమును వ్యాపింపజేయండి. అంటే పరిమళం ఉన్న ప్రతి బిడ్డ కూడా ఒక పరిమళం అంటే ఒక మంచి వాసన వెదజల్లే వాళ్ళు ఉండాలని. కనుకనే అపొస్తలుడైన పౌలు ఎఫెసీ పత్రిక రాస్తూ 5వ అధ్యాయం 1వ వచనంలో ఏం చెప్తున్నాడో చూడండి. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా
ప్రేమ కలిగి నడుస్తుంది. అలాగే మీరు ప్రేమ కలిగి నడుస్తుంది. అలాగే అంటే కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుస్తున్నారు. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉన్నందుకు మన కొరకు తాను దేవునికి అర్పణముగాను పనిగాను మీరు కలిగి ఎవరైతే దేవుని యొక్క వాక్యం విని ఆ వాక్యానుసారి నడుచుకుంటారో వాళ్ళు పరిమళ వాసన ఇచ్చే వాళ్ళు ఉంటారు. వాక్యం అంతా విని మనంతా శుద్ధి చేసి మన దగ్గర ఇచ్చింది మంచి వాసన ఇవ్వడారు. దేవునికి ఎలాంటి వాసన రావాలని ఆశ పరిమళ వాసన. కనుక పరమ గీతాలలో చదువుకున్న ఈ లేఖన భాగాలు మనం చదివితే ఎక్కడికి విశ్రాలని చెప్పినాడు. నా ఉజ్జాల వనం మీద విసిరి దాని పరిమళమును వ్యాపం. కనుక పూలకి పోస్తూ ఉంటాయి, అక్కడ వాసన వస్తూ ఉంటాయి. కానీ ఆ వాసన వెళ్ళాలంటే ఉండాలి, గాలి ఉండాలి. గాలి ఎటు ఇస్తే ఆ వాసన అటు వెళ్తూ ఉంటుంది. కనుకనే మనం కూడా ఎలా ఉండాలంటే దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడుతూ ఉండాలి. దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడే శరీరం చెప్పినట్టుగా చేయరు. శరీరం ఎప్పుడు కూడా దేవుని వాక్యానికి లోబడకుండానే చేస్తుంది. అదే దేవుని ఆత్మ చేత మనం ఏం చేయాలి? శరీరాన్ని అటగించాలి. కనుక ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నా ఉచ్చారణ మన మీద గాలి వేయాలి. ఇంట్లో ఉన్న వాసన బయటకు రావాలంటే గాలి ఇస్తేనే అది అలాగే మనలో ఉన్న ప్రేమ విశ్వాసం ఇవన్నీ కూడా ఎలా ఉండాలంటే ఇతరులు చూస్తూ ఉండాలి. మనలో చదువు చూసినప్పుడే వాళ్ళు కూడా దేవుని దగ్గరికి ఎందుకంటే మనం ప్రభువుని ఆరాధించడానికి వచ్చిన మనము ఎలా ఉండాలన్నది తెలియజేస్తున్నాడు. దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? అవకాశం కావాల్సిన ఏం చేస్తున్నాడు అన్ని అనిపిస్తున్నా మనం మన దగ్గర నుంచి చేరావాలి. మన దగ్గర చేయి కోరుకుంటే ప్రేమ కలిగి నడుచు. చాలా మంది ఇప్పుడు ఆ ప్రేమే చదువుపోయింది. నా తమ్ముళ్ళు ప్రేమ అంటలేదా? ప్రేమ సంఘంలో చూస్తే ఒకటి దాంట్లో ఒకటి ప్రేమ ఇలాంటి చెప్పుకోవడం దగ్గర నుంచి పరిమళము రాదు. ఎందుకంటే నిజమైన పరిమళము నుంచి రావాలని చెప్పి దేవుడు ఈ పరిమళాలు అతిజాలని చెప్పి దేవుడు ఇప్పుడు గాలి ఎలాగ వేస్తుందంటే మనం చదువుకున్న గతంలో కూడా ఈ వస్తున్న వ్యవహార వార్త ఈ వచ్చిన చదువుకున్న మనం వ్యవహార వార్త 3వ అధ్యాయం 8వ వచనం చదవండి. గాలి తనకిష్టమైన చోటుకి విసురడు, దాని శబ్దం ముందువే కానీ ఎక్కడ నుండి వచ్చినో ఎక్కడికి పోడో వాడు అలాగని గాలి ఏది వస్తుంది ఏది అలాగే ఆత్మ వలన జన్మించిన మనిషి కూడా ఎలా ఉంటుందంటే దేవుని వాక్యానుసారంగానే వాళ్ళ పరిమళాలని ఇస్తా ఉంటారు. కనుక మనం అలాగా దేవునికి పరిమళ వాసనగా ఉండి మనం ఆరాధించాలి. ఆరాధన ఆయనకి ఇష్టకరంగా ఉండాలి. ఎవరైతే అలా ఉంటారో దేవుడు వాళ్ళకి ఏం చేస్తాడంటే పాపం కాస్తాడంట, దేవరాత్రులు కాపాడుతున్నాడు, ఆ దేశంలో దుష్టంభంగా రాకుండా చేస్తానంటాడు. కనుక దానిలో కీర్తన రాసి ఏమంటాడు సార్? 5వ కీర్తన చెప్తాడు దావీదు 4వ కీర్తన 7-8 వచనాలు చదువుకుంటాం. వారి ధాన్య ద్రాక్ష విస్తరించిన నాటి సంతోషం అధికమైన సంతోషం. నీవు నా హృదయంలో యెహోవా నెమ్మదిగా పడుకుని నేను పట్టడిగా ఉండినను
ఒంటరిగా ఉన్నా కూడా వాళ్ళని గమనిస్తారు. ఇక్కడ దాని చెప్తున్నాడు, యెహోవా నెమ్మదితో పట్టుకుని నిద్రకు, నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితంగా. ఇంకా దేవుని బిడ్డలు ఎలా ఉంటారంటే కష్టాలు వచ్చినా శ్రమలు వచ్చినా సురక్షితంగా ఉంటారు. ఎవరు సురక్షితంగా ఉంటారంటే వాక్యానుసారంగా జీవించిన వాళ్ళు మాత్రమే, వాక్యానికి సంపూర్ణంగా లోబడిన వాళ్ళు మాత్రమే అలా ఉంటారు. అందుకనే సామెతల గ్రంథంలో మనం 33వ వచనం కూడా చదవండి. నా ఉపదేశములను అంగీకరించి వారు సురక్షితముగా నివసించు, వాడు కీడు వచ్చిన భయం లేక నెమ్మదిగా ఉంది. దేవుని యొక్క ఉపదేశాన్ని ఎవరైతే అంగీకరిస్తారో దాని ప్రకారంగా జీవిస్తారో వాళ్ళు ఎలా ఉంటారు? సురక్షితంగా ఉంటారు, నెమ్మదిగా ఉంటారు. కనుక అటువంటి నెమ్మదిని దాన్ని మనం